గ్రేటేంద్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా మనం ఈ మధ్యకాలంలో ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఆధారంగా చేసుకుని ఈ రోజంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసి తిథి వార నక్షత్రాన్ని అనుసరించి ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదని తెలుసుకుంటూ దాంతోపాటుగా ప్రతిరోజు కూడా ఆ రోజు ఏమైనా ముఖ్యమైన విశిష్టతలు అంటే పండుగలు లాంటివి ఉన్నాయా, ఉంటే మనం ఆ పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు కూడా ఈనాటి కార్యక్రమాన్ని పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు విశిష్టత గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఈరోజు అంటే ఈ మంగళవారం రోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు తెలుసుకుందాం. అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి, ఏ రాశుల వారికి ఈరోజు గ్రస్తి ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ రంగులు వారికి అదృష్టాన్ని కలిస్తాయి, ఏ భగవంతుని యొక్క నామస్మరణ ఈరోజు ఒక్కొక్క రాశి వారు ప్రత్యేకంగా చేస్తే వారికి కష్టాలు నష్టాలు తగ్గుముఖం పడతాయి అన్న అంశాలు తెలుసుకుంటూ కార్యక్రమం చివరిలో ప్రతిరోజు కూడా మనందరం కూడా నిత్య జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఎన్నో పనులు ప్రారంభం చేయాల్సి వస్తుంది, అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఆ రోజు ఉన్న గ్రహ స్థితిగతులను ఆధారంగా చేసుకుని తిథి వార నక్షత్రాలని ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా మనం పాటించాల్సిన పరిహారం చెప్తాను. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేవారు కానీ, కీలక నిర్ణయాలు తీసుకునేవారు కానీ తప్పకుండా కూడా ప్రతిరోజు నేను చెప్పబోయే ఆ రోజు పాటించాల్సిన పరిహారం చేసుకోవడం కూడా మంచిది. ఈ అంశాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం మంగళవారం 24వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, తిథి బహుళ చతుర్దశి, సాయంకాలం 6:33 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం రోహిణి పగలు 12:49 వరకు, తదుపరి మృగశిర. వర్జం సాయంకాలం 6:07 నుంచి 7:38 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:06 నుంచి 8:58 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:54 నుంచి 11:38 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి లేవు. ఈరోజు విశిష్ట కృష్ణ అంగారక చతుర్దశి. మనం అసలు కృష్ణ అంగారక చతుర్దశి ఏంటి, ప్రత్యేకంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఎటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు ఉన్నవారు ఏ భగవంతుని ఏ విధంగా పూజించాలి అన్న అంశాల గురించి మనం వివరంగా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణపక్షంలో మంగళవారం రోజు చతుర్దశి తిథి వస్తే దీన్ని కృష్ణ అంగారక చతుర్దశిగా జ్యోతిష్ శాస్త్ర పెద్దలు మనకు తెలియజేశారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు చతుర్దశి తిథి రావడం జ్యోతిష్ శాస్త్రపరంగా చాలా మంచిదండి. ఏం చేయాలి మరి ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ఈరోజు మనకు కృష్ణాంగారక చతుర్దశి ఉంది కాబట్టి ప్రత్యేకంగా కూడా ఈరోజు మనం గణపతి యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయాలి. అంటే మామూలుగా గణపతిని నిత్యం పూజిస్తూ ఉంటాము, ప్రత్యేకంగా బుధవారం పూజిస్తూ ఉంటాము, సంకటహర చతుర్థి రోజు పూజిస్తుంటాం. కానీ ఈ విధంగా మంగళవారము చతుర్దశి తిథి ఉన్న రోజు గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయమని చెప్పి మన పెద్దలు చెప్పారండి. మరి ఈరోజు ఆ గణపతి యొక్క ఆరాధన ఎటువంటి సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా చేయాలనే విషయానికి వస్తే చాలామంది చెప్తూ ఉంటారు, ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే ఏదో ఒక కారణం వల్ల ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోతుందండి, చేసే ఏ పని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతున్నాము, మేమేమో మనస వాచ కర్మణ ఆ పని పూర్తి చేద్దామని చెప్పి అనుకుంటున్నాము, కానీ మా జాతకం బాగాలేదు, మా టైం బాగాలేదండి, ఆ పనులన్నీ కూడా మాకు ఆగిపోతున్నాయి అని చెప్తున్నారు. అటువంటి వారు అంటే చేస్తున్న పనులు ఆటంకాలు విఘ్నాలు లాంటివి ఎవరికైతే అధికంగా వస్తుందో అటువంటి వారు, దాంతోపాటుగా మనము మంగళవారం అంటే ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తుంటాం కదా. అందులో ప్రధానంగా ఈ కృష్ణ అంగారక చతుర్దశి ఈరోజు కాబట్టి ఈరోజు గణపతి యొక్క ఆరాధన ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా కూడా ఈరోజు గణపతిని పూజిస్తే జాతకంలో ఉన్న కుజగ్రహ దోష తీవ్రత బాగా కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యువతి యువకుల జాతకాల్లో కుజగ్రహ దోషం ఉన్నప్పుడు వివాహం పట్టణ జరగదండి. అటువంటి వారి వివాహ ప్రయత్నాలు చేస్తున్న జాతకంలో కుజగ్రహ దోషం వల్ల వివాహం కాక ఇబ్బంది పడుతున్నవారు, అదేవిధంగా అంటే దాంతోపాటుగా
జాతకంలో అంటే దంపతుల జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు వారి మధ్య చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. జాతకాల పొంతన చేసుకున్నప్పుడు కుజదోషం ఉన్న వారిని చేసుకోవడం కొంతవరకు ఉపశమనం అయినప్పటికీ కూడా జాతకంలో ముఖ్యంగా కుజదోషం ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా అనవసరంగా వస్తూ ఉంటాయండి. అది ఎంతవరకు వెళ్తుందంటే ఒకరినొకరు హింసించుకునేంత వరకు, అంటే శారీరకంగా హింసించుకునేంత వరకు కూడా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అటువంటి సమస్య ఉన్నటువంటి వారు ఈరోజు ప్రత్యేకంగా కూడా గణపతి స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తే ఆ కుజగ్రహ దోష తీవ్రత తగ్గుతుంది. కోపం, ఆవేశం లాంటివి అదుపులో ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈరోజు గణపతి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేస్తే వారు కాస్త కోపాన్ని, ఆవేశాన్ని నిగ్రహించుకునే శక్తి వారికి ప్రాప్తిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరికైతే రుణ బాధలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉందో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజండి. అంటే పరిహార క్రియలు చెప్పేటప్పుడు జ్యోతిష్శాస్త్రరీత్యా ప్రత్యేకంగా కొన్ని తిథుల్లో, కొన్ని వారాలప్పుడు, కొన్ని నక్షత్రాలప్పుడు చేయమని చెప్తుంటామండి. అందులో ఈరోజు ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉన్నవారు కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి ప్రత్యేకంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని లేదా రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని భక్తిగా, శ్రద్ధగా పఠిస్తే తప్పకుండా కూడా వారి రుణ బాధలు తీరడానికి మంచి మార్గాలు వారికి లభిస్తాయి. అంటే ఆదాయం పెరగడానికి కూడా ఈరోజు చేసేటువంటి గణపతి యొక్క పూజ, రుణ విమోచన అంగారక స్తోత్ర పఠనం తప్పకుండా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా గణపతిని ఈరోజు పూజించడం స్వామివారికి మోదకాలు బాగా ప్రీతిపాత్రం కదండి. మోదకాలను నైవేద్యంగా సమర్పించడం కూడా చాలా మంచిది. అదేవిధంగా గరికతోటి కూడా యథాశక్తిగా స్వామివారిని పూజించడం చాలా మంచిది. కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్దశి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం కోసం, ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహం కాని యువతీ యువకులు ఈరోజు, అదేవిధంగా దాంతోపాటుగా కుజదోషం బాగా అధికంగా ఉన్నవారు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు ప్రత్యేకంగా, అంటే ప్రతి ఒక్కరూ చెప్పొచ్చండి, ఈ సమస్యలు అందరికీ ఎలాగోలా ఉంటాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి తప్పకుండా కూడా ఈరోజు గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, చేయకూడదు అన్న అంశాలు చూసిన ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు మంగళవారం కాబట్టి జాతకంలో కుజగ్రహ దోషం వరకైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష నివారణ కోసం జపం కానీ, పూజ లాంటి కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా చేయడం, కుజ మంత్రాన్ని, కుజ గాయత్రి మంత్రాన్ని, కుజ శ్లోకాన్ని యథాశక్తిగా ఈరోజు పఠించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఏకాగ్రతగా నడిపితే అంత మంచిది. అతివేగం ప్రమాదకరం. అందున కూడా ఈరోజు ఎంత నెమ్మదిగా వాహనాన్ని నడిపితే అంత మంచిది. ఎవరైతే శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈరోజు చక్కగా ఉపకరిస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా జిమ్లో జాయిన్ అవ్వాలి, సూర్య నమస్కారాలు, యోగా లాంటిది కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి అనుకుంటే కూడా అటువంటి వాటికన్నీ కూడా ఈరోజు చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సును తమ అధీనంలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అకారణంగా కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడే అవకాశం కాస్త అధికంగా ఉంది. నూతనంగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వారు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. మెడిసిన్స్ కూడా యూజ్ చేయక తప్పకపోవచ్చు. ఆలోచనలు అంతగా ఈరోజు రాశి వారికి కలిసి రావు. కొన్ని అంచనాల్లో పొరపాట్లు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు కాస్త మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకేమో పని భారం అధికమవుతుంది. రాజకీయవేత్తలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు శ్రమపడ్డ ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకేమో మానసిక ఆందోళన కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలకు ఈరోజు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు, ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూ లాంటి వాటికి హాజరవుతారో అటువంటి వారు, ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఈరోజు చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు చేకూరడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. గతంలో దూరమైన వ్యక్తులు తిరిగి ఈరోజు దగ్గరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఈరోజు కాస్త లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎదురైనా అధిగమించగలుగుతారు.
విద్యార్థుల యొక్క కళలు నెరవేరే అవకాశం ఉంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగుల విషయానికి వస్తే కాఫీ రంగు, ఎరుపు రంగు, ధరించుకోని రంగు, నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కాలభైరవాష్టక స్తోత్రాన్ని పాటించడం వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు కూడా కాస్త నిరాశ కలిగిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే ఈరోజు ఈ రాశి వారికి అంత మంచిది. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది. బంధువులతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది, లేకపోతే వారితో తగాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్య సమస్యలు మరొక వైపు ఈ రాశి వారిని బాగా కూడా వేధిస్తాయి. వ్యాపారకుల వారికి ఈరోజు లావాదేవీల పట్ల కాస్త ఆసక్తి తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగస్తులకేమో వివాదాలు బాగా కూడా అధికమవుతాయి. మహిళలకు చికాకు కలిగించే సంఘటనలు ఏదో ఒకదాని వెంట ఒకటి ఎదురవుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఈరోజు ఎంత ఓర్పుగా, ఎంత నేర్పుగా వ్యవహరిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, తెలుపు రంగు, ధరించుకోని రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ప్రముఖులతో ఎక్కడైతే చర్చల్లో పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయని చెప్పవచ్చు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. వాహనాలు, ఆహ్వానాలు కొనాలి అనుకున్న వారు అటుపై ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. వ్యాపారవేత్తలకు ఈరోజు కాస్త మంచి లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు, ధరించుకోని రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు ఎక్కువగా ఈరోజు రాశివారు అందుకుంటారు. ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కేందుకు కొన్ని మంచి మార్గాలు వీరికి లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. విలువైన సమాచారం కూడా అందుకుంటారు. చిన్నటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే తీరుతాయని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా చక్కగా వీరికి ఈరోజు లాభిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులు కూడా మంచి అవకాశాలు లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు. మహిళలకు భూ సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సింహరాశి వారు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారు. మరొకసారి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకోని రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఆదాయం కంటే కూడా ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. బంధువుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా నెలకొంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఊహించిన రీతిలో వాయిదా పడవచ్చు. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభాలు సామాన్యంగా చేతికంతాయి. ఉద్యోగస్తులకు ప్రతిబంధకాలు అడుగునా కూడా ఎదురవుతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారికి ఈరోజు ఇబ్బందులు అధికమవుతాయి. విద్యార్థులు ఈరోజు ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మహిళలకు ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల పట్ల అప్రమత్తంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. తదుపరి తులారాశి. ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ ఈరోజు ఎంత జాగ్రత్త పాటిస్తే ఈ రాశి వారికి అంత మంచిదే. ఆలోచనలు ముఖ్యంగా ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా అధికమవుతాయి. వ్యాపారవేత్తలకు కొన్ని సమస్యలు, చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు
చివరి క్షణంలో దూరమవుతాయి. మహిళకేమో కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక మొత్తం మీద ఈరోజు తులారాశి వారు అన్ని విషయాల పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, లేత ఆకుపచ్చ రంగు, ధరించుకునే రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే గాయత్రి అమ్మవారి యొక్క నామస్మరణ ఈరోజు వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అందరిలో కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి సువార్తలు కూడా అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఏదైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి పరిష్కార దశకు చేరుకుంటాయి. ఎంతటి వానైనా సరే ఈరోజు తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారవేత్తలకు వ్యాపారంలో ఉన్న ఒత్తిడి ఈరోజు కాస్త తగ్గుతుంది. ఉద్యోగస్తులకు వివాదాలు ఏమన్నా వారి ఉద్యోగ జీవితంలో ఉంటే అవి సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. విద్యార్థులు కూడా శుభవార్తలు అధికంగా అందుకుంటారు. మహిళలకు ఈరోజు మంచి ఆహ్వానాలు కొన్ని అందుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఆలోచనలు నియంత్రించుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గోధుమ రంగు, బంగారు రంగు, ధరించుకునే రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది తీరే రోజుగా చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నించడం మంచిది. మనసులో ఉన్న ఆలోచనలను ఒక కార్యరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇక వ్యాపారవేత్తలకు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు కూడా భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ధనురాశి వారు వాహనం మరమ్మతుల విషయంలో ఏవైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో అటువంటి వారు వాహన మరమ్మతులు చేయించుకోవడం మంచిది. ఇక ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు నీలం రంగు, ఆకుపచ్చ రంగు, ధరించుకునే రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. మానసికంగా కొంత ఆందోళనకరంగానే ఈ రాశి వారికి గడుస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పవచ్చు. బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడడం మంచిది. వ్యాపారవేత్తలకు ఈరోజు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగస్తులకు నిరుత్సాహం అధికమవుతుంది. వ్యవసాయదారుల ఆశలు కాస్త ఫలించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులు శ్రమపడ్డం ఫలితం కనిపించక నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు కొంత చికాకులు సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకునే రంగు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆదాయం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. శ్రమ తప్ప ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు మరొక వైపు అధికమవుతాయి. వ్యాపారవేత్తలకు నూతన సమస్యలు వ్యాపార జీవితంలో ఎదురవుతాయి. జాగ్రత్తగా వాటిని పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితం బాగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాజకీయవేత్తల యొక్క విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులు కాస్త శ్రమిస్తే కానీ ఆశించిన లక్ష్యాన్ని అందుకోలేరు. మహిళలకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, తెలుపు రంగు, ధరించుకునే రంగు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన వీరికి ఈరోజు బాగా కూడా యోగిస్తుంది అని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆర్థికంగా బాగా కూడా బలవంతులవుతారు. సన్నిహితుల నుంచి పూర్తి సహాయాన్ని అందుకుంటారు. సంఘంలో వీరి పట్ల గౌరవ మర్యాదలు బాగా కూడా పెరుగుతాయి. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన అధికమవుతుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు అనుకోకుండా మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళా కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారిని గత కొంతకాలంగా ఏవైతే కొన్ని సమస్యలు బాగా కూడా ఇబ్బంది పెడుతున్నాయో, పీడిస్తున్నాయో అటువంటి సమస్య ఈరోజు కాస్త అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగా గులాబీ రంగు, లేత పసుపు రంగు, ధరించుకునే రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి.
నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా ఈరోజు జరగబోయే శుభాశుభ సంఘటనలు ఏంటి, ఎటువంటి విషయాల్లో మీరు ఎటువంటి జాతులు పాటించాలి, ఎటువంటి రంగులు ఈరోజు ప్రత్యేకంగా మీరు ధరించాలి, ఏ భగవంతుని యొక్క నామస్మరణ ఈరోజు చేయాలి అన్న అంశాలు ఇక కార్యక్రమం చివరగా ప్రతిరోజు కూడా ఆ రోజు ఉన్న గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని అదేవిధంగా తిథివార నక్షత్రాలని ఆధారంగా చేసుకుని మనం ఏదైనా కూడా ముఖ్యమైన పని ప్రారంభం చేయాలి, కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే ఎటువంటి పరిహారం ప్రత్యేకంగా పాటించాలని తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మన ప్రేక్షకులు ఎవరైతే నూతనంగా ఒక పని ప్రారంభం చేయాలి, అందులో విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటారో అటువంటి వారు ఈరోజు ఏ భగవంతుడి యొక్క నామస్మరణ ఏ విధంగా చేయాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మనం ఇందాక కార్యక్రమం మొదట్లో చెప్పుకున్నాం, ఈరోజు కృష్ణాంగారక చతుర్దశి, ప్రతి ఒక్కరూ కూడా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ముఖ్యంగా ఈరోజు మన ప్రేక్షకులు అందరూ కూడా ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు కానీ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ గణపతి యొక్క ఆరాధనతో పాటుగా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కూడా ప్రత్యేకంగా చేయాలి. ముఖ్యంగా ఏదైనా భూసమ్మతి వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు, ఇటువంటి వారు తప్పకుండా కూడా వీరిద్దరిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని మరియు గణపతి స్వామిని ప్రత్యేకంగా పూజించి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా మంచి విజయాలు మనల్ని వరిస్తాయి అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని నూతన ఆసక్తికర అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.